కొత్తపల్లి అనే గ్రామంలో బంగారరాజు, చంద్రకాంతం అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు 2 కూతుర్లు. పెద్ద కూతురు రాధ, చిన్న కూతురు మాధవి. ఒకరోజు చంద్రకాంతం తన భర్తతో మాట్లాడుతూ, ఏమండి, మన చిన్నదాని చదువు కూడా అయిపోయింది కదా, ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? వీళ్ళిద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామండి అంటుంది కాంతం. అలాగే కాంతం, మంచి సంబంధాలు వెతకమని శాస్త్రి గారితో చెప్తాలే, ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేద్దాం అంటాడు బంగారరాజు. దాంతో మాధవి మాట్లాడుతూ, అక్క నాకంటే పెద్దది కదా నాన్న, ముందు దానికి చేయండి, నా పెళ్లికప్పుడే ఏం తొందర వచ్చింది అంటుంది మాధవి. అమ్మో, చెల్లిని వదిలి వెళ్లాలంటే నా వల్ల కాదు. ఇన్ని రోజులు చదువు పేరు చెప్పి ఇంటికి దూరంగా ఉన్నది, ఇప్పుడేమో పెళ్లి పేరుతో నేను దూరంగా వెళ్ళిపోవాలా అంటుంది రాధ. దూరంగా ఎక్కడున్నావక్క? వారానికి ఒకసారి వచ్చి నన్ను చూసి రకరకాల పిండి వంటలిచ్చి వెళ్తూ ఉండేదాన్ని కదా అంటుంది మాధవి. నువ్వేమైనా చెప్పే, నేను మాత్రం ఇకపైన నీకు దూరంగా ఉండే ప్రసక్తే లేదు. లేకపోతే ఒక పని చేయండి నాన్న, మమ్మల్ని ఇద్దరినీ ఒకే ఇంటికి కోడలుగా పంపించండి, అప్పుడు చక్కగా ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు అంటుంది రాధ. అబ్బా, అంతా మనం అనుకున్నట్లే ఎలా జరుగుతుందక్క? ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అంటుంది మాధవి. అదేమిటే, మీ అక్కకు దగ్గరగా ఉండాలని నీకు లేదా అంటుంది కాంతం. నాకు మాత్రం అక్కకు దూరంగా ఉండటం ఇష్టమా ఏంటి? విధిరాత గురించి చెప్తున్నానంతే అని వెళ్ళిపోతుంది మాధవి. ఇదేంటే ఇలా వేదాంతం మాట్లాడుతుంది, చాలా ఆశ్చర్యంగా ఉందే అంటుంది కాంతం. దాని మాటలు నువ్వేమీ పట్టించుకోకమ్మా, అసలు మన ప్రయత్నం అంటూ జరగకుండా అన్నీ ముందే ఎందుకు అనుకోవటం? మీరు మా ఇద్దరికి ఒకే ఇంట్లో కాకపోతే కనీసం ఒకే ఊర్లో అయినా సంబంధాలు వెతికేందుకు ప్రయత్నించండి. మన సంకల్పం బలంగా ఉండాలే కానీ ఏదైనా జరుగుతుంది అని రాధ కూడా వెళ్ళిపోతుంది. దాంతో కాంతం మనసులో పెద్దదాని వాళ్ళకం చూస్తుంటే ఒకే ఇంట్లో కాదు, తన చెల్లెల మీద ప్రేమతో ఒకే మొగుడిని కట్టుకోవటానికి కూడా సిద్ధపడేలాగుంది అనుకుంటుంది చంద్రకాంతం. మరుసటి రోజు మాధవి ఎవరికీ చెప్పకుండా ఊరు బయటకు వస్తుంది. అక్కడ ఆమె ప్రేమించిన మురారి మాధవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మాధవి రాగానే, పుట్టినరోజు శుభాకాంక్షలు మధు, నేను నీకోసం పక్క ఊరు నుండి వచ్చాను, నువ్వేమో ఊర్లో ఉండి ఇంత ఆలస్యంగాన రావటం అంటాడు మురారి. నీకేంటి మురారి, నువ్వు మగాడివి, ఎప్పుడైనా ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ మా ఆడపిల్లల పరిస్థితి అలా కాదు కదా, ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి రావాలంటే మాటలు కాదు. పైగా ఈ రోజు నా పుట్టినరోజని మా అక్క నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా నాకు రకరకాల సేవలు చేస్తూనే ఉంది. దానికి మాయమాటలు చెప్పి తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అంటుంది మాధవి. మీ అక్కకు నీ మీద చాలా ప్రేమ ఉన్నట్లుందే. అబ్బా, అలాంటి అక్క నాకు కూడా ఉంటే ఎంత బాగుండేదో అంటాడు మురారి. బాగుంటుంది, దానికి నా మీద ప్రేమ ఎంతంటే మా ఇద్దరికి ఒకే ఇంట్లో సంబంధాలు చూడమని అంటుంది. చూడమంటావా మరి అంటుంది మాధవి. అమ్మో, అదెలా వీలవుతుంది? మా అమ్మకు నేనొక్కడనే కొడుకును, ఇప్పటికిప్పుడు నాకు మరో అన్న ఎక్కడి నుండి పుట్టుకొస్తాడు అంటాడు మురారి. నిన్న మా అక్క ఆ మాట అన్నప్పటి నుండి నాకు చాలా కంగారుగా ఉంది మురారి. మనం కాలేజీలో ఉన్నప్పటి నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం, హద్దులు కూడా దాటాం. అంతేకాదు, ఇప్పుడు నేను తల్లిని కూడా కాబోతున్నాను. ఈ విషయం మా ఇంట్లో తెలిసిందంటే మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. మరోవైపు మా నాన్న నాకు మా అక్కకు సంబంధాలు కూడా చూడటం మొదలు పెట్టబోతున్నాడు. ఇదంతా చూస్తుంటే పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్తాయోనని చాలా భయంగా ఉంది మురారి అంటుంది మాధవి. ఏంటి, నువ్వు తల్లి కాబోతున్నావా? ఈ విషయం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మధు. నువ్వేమీ భయపడకు, మా అమ్మకంతా అర్థమయ్యేలాగా చెప్పి రేపే మీ ఇంటికి తీసుకొస్తాను, మీ వాళ్లతో మాట్లాడిస్తాను. మీ అక్కకి ఏదో ఒక సంబంధం కుదరగానే మీ అక్క పెళ్లితో పాటు మన పెళ్లి కూడా జరిగిపోతుంది అంటాడు మురారి. ఇది మనం అనుకున్నంత తేలిగ్గా జరగదు మురారి. అసలే మా నాన్న పరువుకు ప్రాణమిస్తాడు. చెప్పా పెట్టకుండా మీరొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఆయనకు అనుమానం వస్తుంది. పైగా మా వాళ్ళు నాకు మా అక్కకు ఒకే ఇంట్లో సంబంధాలు కుదిరేలాగా చూద్దామనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు మీ అమ్మగారితో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినా వాళ్ళు ఒప్పుకోరు. నేను ముందుగా మన గురించి మా అమ్మకు చెప్తాను, తరువాత మా అమ్మే మా నాన్నను ఒప్పిస్తుంది. నేను మా అమ్మతో మాట్లాడిన తర్వాత మా ఇంట్లో పరిస్థితులను బట్టి నీకు కబురు పెడతాను. అప్పటి వరకు నువ్వు మాత్రం తొందరపడి మన విషయాన్ని ఎవరికి చెప్పకు. నేను వచ్చి చాలాసేపు అయింది మురారి, ఇక నేను వెళ్తున్నా అంటుంది మాధవి. సరే మధు, నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు మురారి. తరువాత వాళ్ళిద్దరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మాధవి ఇంటికొచ్చేసరికి చంద్రకాంతం ఒక్కటే కోపంగా హాల్లో నిలబడి ఉంటుంది. మాధవిని చూడగానే తిట్టడం మొదలు పెడుతుంది కాంతం. మధ్యాహ్నం అనగా ఇంట్లో నుండి బయటకెళ్ళావు, ఇప్పటిదాకా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే? నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు నీ పుట్టినరోజని నీతో పాటు గుడికి వెళ్లాలని రాధ నీకోసం ఎంతగా ఎదురు చూసిందో తెలుసా? ఎదురు చూసి చూసి ఎంతసేపైనా నువ్వు రాకపోవటంతో నీ తరపున తనే పూజ చేయించడానికి తను ఒక్కటే గుడికి వెళ్ళింది. అయినా రాను రాను నీకు అసలు బాధ్యత అనేదే తెలియకుండా పోతుంది మాధవి అని చంద్రకాంతం ఆపకుండా మాధవిని తిడుతూనే ఉంటుంది. దాంతో అసలే సమస్యతో సతమతం అవుతున్న మాధవికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటమ్మా, ఈ మధ్యన నాన్నతో పాటు నువ్వు కూడా అక్కకు వంత పాడుతూ ఎప్పుడు నన్ను తిట్టే పనిలోనే ఉంటున్నావు? దాన్నేమైనా నా కోసం ఎదురు చూడమని నేను చెప్పానా? రాను రాను ఇంట్లో ఉండాలంటేనే చిరాగ్గా అనిపిస్తుంది. ఇంతకంటే కాలేజీలో ఉన్నప్పుడే బాగుండేది, మీ నస ఉండేది కాదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాధవి. దాంతో కాంతం మనసులో, ఇప్పుడు దీన్ని నేనేమన్నానని నాపై ఇలా మండిపడుతుంది? పుట్టినరోజు పూట ఇంట్లో ఉండమని అనటం కూడా తప్పానా? ఏంటో ఈ పిల్ల అనుకుంటుంది కాంతం. కానీ బయటకొచ్చిన మాధవి మాత్రం మరోలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మ నన్ను తిట్టింది కదా,
ఈ వంక పెట్టుకుని ఈ రోజంతా ఎవరికి కనిపించకుండా పోతే అందరూ నేను అమ్మ తిట్టడం వల్లే ఎటో వెళ్ళిపోయానని అనుకుంటారు. అమ్మకు నేనంటే చాలా ఇష్టం కదా, తన వల్లే నేను ఎటో వెళ్ళిపోయానని బెంగ పెట్టుకుంటుంది. ఈ రోజంతా వాళ్ళు నా కోసం వెతికిన తర్వాత నేను వాళ్ళకు రేపు కనపడాలి. అలా చేస్తే రేపు నేను మురారిని ప్రేమించానని, తప్పు చేశానని తెలిసినా కూడా అమ్మ నన్ను పెద్దగా తిట్టాలంటే మళ్ళీ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతానని భయపడుతుంది. తనే నాన్నకు సర్ది చెప్పి నా పెళ్లి మురారితో జరిగేలాగా చేస్తుంది అనుకున్న మాధవి ప్లాన్ బాగానే ఉంది, కానీ నేను ఈ రోజు రాత్రి అంతా ఎక్కడ దాక్కోవాలి అనుకుంటూ ఉంటుంది మాధవి. మరి కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన రాధ, ఏంటమ్మా చెల్లి ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది. వచ్చిందమ్మా, ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావని నేను కోపడటంతో మళ్ళీ అలిగి ఎటో వెళ్ళింది అంటుంది కాంతం. అబ్బా, దాన్ని పుట్టినరోజు పూట కూడా ఎందుకు తిట్టావమ్మా, అది అలిగి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో అంటుంది రాధ. ఎక్కడికి వెళ్తుంది, కాసేపు అయితే ఆకలేసి అదే తిరిగి వస్తుందిలే అంటుంది కాంతం. కానీ మాధవి రాత్రైనా ఇంటికి తిరిగి రాదు. దాంతో రాధతో పాటు కాంతం, బంగారాజు కూడా కంగారు పడుతూ ఉంటారు. దాన్ని నువ్వు అనవసరంగా తిట్టావమ్మా, రాత్రి అయింది, బయటంతా చీకటిగా ఉంది, ఇప్పుడు దానికోసం ఎక్కడని వెతుకుతాం అంటుంది రాధ. అంత చిన్న విషయానికి అది ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని నాకేం తెలుసమ్మా, ఇదివరకు అది చేసి అల్లరి పనులు చూసి చాలాసార్లు కోప్పడ్డాను, కానీ అది ఎప్పుడైనా ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా అంటుంది కాంతం. అబ్బా, మీరిద్దరూ దాని గురించి గొడవ పడటం ఆపండి, అది కావాలనే ఎక్కడో దాక్కుని ఉంటుంది, రేపు తెల్లవారేసరికి అదే ఇల్లు వెతుక్కుంటూ వస్తుందిలే అంటాడు బంగారాజు. అతను అన్నట్లుగానే మాధవి వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు పైకెక్కి రాత్రంతా చెట్టు మీదనే కూర్చుని ఉంటుంది. తెల్లవారుజామున ఆమెకు బాగా నిద్ర పట్టడంతో పొరపాటున చెట్టుపై నుండి జారి చెట్టు క్రింద ఉన్న పెద్ద రాయిపై పడుతుంది మాధవి. దాంతో ఆమె తల బలంగా రాయికి తగలటంతో కళ్ళు తిరిగి చెట్టు క్రిందనే పడిపోతుంది మాధవి. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత ఇంటి బయటకు వచ్చి చూసిన రాధకు తన చెల్లెలు చెట్టు క్రింద ఉలుకు పలుకు లేకుండా పడుండటంతో కంగారుగా తల్లిదండ్రులను పిలుస్తుంది రాధ. దాంతో బంగారాజు కంగారుగా డాక్టర్ కోసం పరిగెత్తుతాడు. మరో 2 రోజుల తర్వాత అందరూ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి వస్తారు. కానీ జరిగిన అనర్థం ఏంటంటే చెట్టుపై నుండి క్రిందకు పడటంతో పైకి దెబ్బలేమీ పెద్దగా కనిపించకపోయినా మాధవి తల చెట్టు క్రింద రాయికి తగలటంతో మాధవి గతం మర్చిపోతుంది. అది తలుచుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుండి అందరూ కుమిలిపోతూ ఉంటారు. కానీ మాధవి మాత్రం గతంతో పాటు వర్తమానంలో కూడా ఏం జరుగుతుందో తెలియక పిచ్చిదానిలాగా దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పటి నుండి మాధవి తెలివిలేని దానిలాగా అయిపోయి అమాయకంగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు చంద్రకాంతం మాధవి గది శుభ్రం చేద్దామని వచ్చేసరికి మాధవి పడుకునే మంచం మీద ఒక గుడ్డు కనిపిస్తుంది. అది చూసిన చంద్రకాంతం గుండె గుబేలమంటుంది. ఇదేంటి, మాధవి పడుకునే మంచం మీద గుడ్డు ఉండటం ఏంటి అని అయోమయంలో పడుతుంది కాంతం. ఆమె వెంటనే ఆ గుడ్డును ఒక బుట్టలో పెట్టి ఎవరికి కనిపించకుండా మంచం క్రింద దాచేస్తుంది. మరుసటి రోజు కాంతం మళ్లీ మాధవి గదిలోకి వచ్చి చూసేసరికి ఆమెకు మళ్లీ ఒక గుడ్డు కనిపిస్తుంది. సందేహం లేదు, నా చిన్న కూతురు తల్లి కాబోతుంది. కానీ ఇప్పుడు ఆ పిచ్చిదానికి ఇదేమీ అర్థం కావటం లేదు. భగవంతుడా, అసలు ఇది తప్పు ఎప్పుడు చేసింది, ఎవరితో చేసింది? తను ఇంటికొచ్చి నెల కూడా కాలేదు, కాబట్టి ఇది చదువుకునేటప్పుడే ఎవరితోనో తప్పు చేసి మోసపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు తనకు గతం గుర్తులేదు. ఇప్పుడు దాన్ని ఏమడిగినా కానీ ఏమీ చెప్పలేదు. ఈ విషయం కనుక బయటపడిందంటే ఆయన మతిలేందని కూడా చూడకుండా దాన్ని చంపేస్తాడు. పోనీ రాధకు చెబుదామంటే అది వాళ్ళ నాన్నకు తెలియకుండా ఏమీ దాచదు. ఇప్పుడేం చేయాలి దేవుడా అనుకుంటూ ఉంటుంది కాంతం. అప్పటి నుండి ఏదో ఒక సమయంలో ఎవరు చూడకుండా మాధవిని గుడ్ల మీద కూర్చోబెడుతూ ఉంటుంది కాంతం. ఇలా ఉండగా ఒకరోజు రాధ కూరగాయలు తీసుకురావటానికని మార్కెట్కు వెళ్తుంది. బంగారాజు కూడా ఇంట్లో ఉండడు. దాంతో కాంతం మాధవితో మాట్లాడుతూ, చూడు మాధవి, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా, కాసేపు అయితే అక్క వస్తుంది గాని అంటుంది కాంతం. అమ్మో, ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు చాలా భయమమ్మా, నేను కూడా నీతో వస్తాను అంటుంది మాధవి. వద్దు తల్లి, ఆ గుడి ఊరికి దూరంగా ఉంది, పైగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూశారంటే ఏమైంది నీ కూతురు ఇలా అయిపోయిందేంటని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటే వేణుగోపాల స్వామి గుడికి వస్తానని మొక్కుకున్నాను. నేను త్వరగా తిరిగి వస్తానమ్మా, అప్పటి వరకు నువ్వు బుద్ధిగా ఇంట్లోనే ఉండాలి, సరేనా అని వెళ్ళిపోతుంది కాంతం. కానీ కాంతం వెళ్లి చాలాసేపు అయినా రాధ ఇంటికి రాకపోవడంతో నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేసి అందరూ బయటకు వెళ్ళిపోతారా, అమ్మ తీసుకువెళ్ళకపోతే మాత్రం నేను గుడికి వెళ్ళలేనా ఏంటి అనుకుంటూ మాధవి కూడా తల్లిని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. కానీ ఊరు బయటకు వచ్చిన మాధవి గుడి దగ్గరికి ఎలా వెళ్లాలో అర్థం కాక ఆ ఊరి పక్కనే ఉన్న అడవి వైపుగా వెళ్ళిపోతుంది. మరి అసలే మతిలేని మాధవి ఒంటరిగా అడవిలోకి వెళ్తే ఆమె పరిస్థితి ఏంటి? పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మాధవికి పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా మాధవి మురారీలు ఒకటవుతారా? విధి మురారి మాధవిల 2 కుటుంబాలతో ఎలా ఆడుకోబోతుంది? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి.